సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో అగ్రస్థానానికి చేరువయ్యారు ఆయన. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ను మొత్తం మార్చేశారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లు సైతం స్టార్లుగా ఎదిగారు. మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్లు చాలామంది సూపర్ క్రేజ్తో దూసుకుపోతున్నారు. ఎంతోమంది హీరోయిన్లకు మంచి లైఫ్ ఇచ్చారు మహేష్ బాబు. పోకిరితో ఇలియానా, దూకుడుతో సమంత, ఒక్కడితో భూమిక, అతడితో త్రిష వంటి హీరోయిన్లు టాప్ స్థానానికి చేరుకున్నారు. అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో నటించనని చెప్పారట. ఆ హీరోయిన్ మరోరే కాదు, సౌందర్య. మహేష్ బాబుతో సౌందర్య కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉంది. మహేష్ బాబు నటించిన రెండో సినిమా యువరాజు. ఈ సినిమాకు వైవత్ చౌదరి గారు దర్శకత్వం వహించారు. తొలిత ఈ సినిమాలో సౌందర్యను తీసుకున్నారట. మహేష్ బాబుతో సినిమా అనగానే సౌందర్య సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో మహేష్, సౌందర్య ఇద్దరితో వైవత్ చౌదరి గారు టెస్ట్ లుక్ షూట్ ప్రారంభించారు. అయితే టెస్ట్ లుక్లో మహేష్ బాబు పక్కన తనను తాను చూసుకున్నప్పుడు సౌందర్యకి ఏమాత్రం నచ్చలేదట. ఎంతలా చూసుకున్నా మహేష్ బాబు పక్కన తాను హీరోయిన్గా సెట్ కావడం లేదని భావించిన సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. అంతేకాకుండా ఇంకెప్పుడు మహేష్ బాబుతో తను నటించకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారట.